ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ తేనె తెలుగు ఛానల్ మరియు తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి ఎంతోమంది తెలుగు కళాకారులు, మట్టిలో మాణిక్య లాంటి కళాకారులు, ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నా, తెలంగాణలో ఉన్నా, కర్ణాటకలో ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా మనం కలుస్తున్నాం. మరి ఆ కలిసేటటువంటి ప్రయత్నంలో మనం చేస్తున్నటువంటి ఈ శతాధిక కళాభిషేకంలో ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి కళాకారులు పేరు త్రినాథ్ నాయుడు. అంటే మూడు అంశాల్లో ఆయన తన కళా సేవను చేస్తున్నాడు అనమాట, తన సేవలు అందిస్తున్నాడు. మరి పేరు తల్లిదండ్రులు ఎట్లా పెట్టినారో ఏమో తెలియదు, కానీ ఆయన చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాలన్నీ కూడా కళాసేవకే, సామాజిక సేవకే అంకితం చేస్తున్నారని మనకు తెలుస్తుంది. ఎందుకంటే అంటే 1 రంగస్థలము, 2 ఆధ్యాత్మికము, 3 సామాజిక సేవ. సమాజంలో ఉన్నటువంటి ఎంతో మందికి తన వంతు చేతనైనటువంటి సేవలు చేస్తున్నటువంటి ఒక గొప్ప కళాకారులు మరి మన ముందున్నారు. వారితో ఈరోజు మన కళాభిషేకాన్ని మీ ముందుకు తెస్తున్నాం. సార్ నమస్తే. నమస్తే సార్. స్వామి శరణం. స్వామి శరణం. స్వామియే శరణమయ్యప్ప. చెప్పండి స్వామి. మరి మీ గురించి, మీ స్వీయ పరిచయాన్ని చెప్పండి. మీ పేరు, మీ ఊరు, మీ తల్లిదండ్రుల పేరు చెప్తే ఒక ప్రార్థనా కార్యక్రమంతో మనము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. అలాగే స్వామి. నేను శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం పెద్దకోటిపల్లి గ్రామం స్వామి. ఓకే. మా తండ్రి గారి పేరు అగురు సూర్పనాయుడు గారు, మా అమ్మగారి పేరు అచ్చెన్నమ్మ. నాకు 2 అన్నయ్యలు, 2 అక్కలు స్వామి. ఒక అన్నయ్య చనిపోయాడు, ఒక అక్క చనిపోయారు. ఇప్పుడు ఒక అక్క, ఒక అన్నయ్య, నేను ఉన్నా స్వామి. చాలా సంతోషం సార్, మీ స్వీయ పరిచయాన్ని మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు. మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడతాం. అలాగే స్వామి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మదన్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మయే ఏకదంతముపాస్మయే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. తస్మై శ్రీ గురువే నమః. తస్మై శ్రీ గురువే నమః. చాలా సంతోషం స్వామి. మరి మంచి ప్రార్థనా గీతంతో మన కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. మరి మీ ఇంట్లోకి నేను ప్రవేశించిన వెంటనే గోడల మీద ఉన్నటువంటి ఈ అవార్డులు, ఈ ప్రశంసా పత్రాలు ఇవన్నీ కూడా చూస్తుంటే మీరు కళారంగంలో ఎన్నో సేవలు చేసినారని, మరి ఆ సేవలకు తగినటువంటి గుర్తింపు
ప్రశంసలు అందినాయని నాకు అర్థమవుతుంది. మరి ఈ కళారంగంలోకి మీరు ఎట్లా వచ్చినారు? మీ ప్రస్థానం ఎలా జరిగిందంటారు? ఎన్నో సంవత్సరంలో ఈ కళారంగంలోకి వచ్చినారంటారు. అలాగే స్వామి, నేను చెప్తున్నాను. మా ఇంట్లో మా పెద్ద ఆయన, మా అన్నయ్య గారు ఈ కళారంగంలో మా జిల్లాలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు స్వామి. పేరు సార్? పేరు చంద్రనాయుడు గారు. చెన్నంనాయుడు గారు. చంద్రనాయుడు, అగురు చంద్రనాయుడు స్వామి. గైడు, యయాతి, అర్జునుడు, హరిశ్చంద్రుడు ఈ పాత్రలు ఆడేవాడు. మా జిల్లాల్లో అగురు చంద్రనాయుడు గారు అంటే మంచి పేరు. నేను మా అన్నయ్య గారిని చూసి ఎప్పటికైనా నేను ఈ కళారంగంలోకి రావాలి అనే ఒక ఆలోచన ఉండేది నాకు. ఆ తరుణంలోనే మా అన్నయ్య గారు మా ఊర్లో భూమి భాగవతమని ఒక జానపద, ఈవేళ అందరూ దాన్ని జానపదం అంటున్నారు, ఆ జానపదాన్ని మా ఊర్లో కొంతమంది కుర్రోళ్ళు పిలిచి తయారు చేశాడు స్వామి ఒక గురువుగా. దాంట్లో నాకు ఫస్ట్ టైము ఒక గొల్ల వేషం ఇచ్చారు స్వామి. దాంట్లో అది ఆ వేషాన్ని దాదాపు నేను ఒక 200 నాటకాలు పైగా ఆడాను స్వామి. తరువాత ఆ భూమి భాగవతంలో లేడీ ఒక అమ్మాయి ఉంటారు స్వామి, మంగమ్మ అని. ఆ వేషాన్ని కూడా నాకు ఇచ్చారు స్వామి. అంటే స్త్రీ పాత్ర కూడా ఆడాను. ఆ స్త్రీ పాత్ర నేను సుమారు 400 నాటకాల పైగానే ఆడాను స్వామి. నేను అప్పటికి నా వయసు 14 సంవత్సరాలు స్వామి. అబ్బాబ్బా, 14వ ఏట మీరు ఈ కళారంగంలో ప్రవేశించినారంట. మరి మీరు చెప్తున్నటువంటి ఆ గొల్ల పాత్ర, అదే విధంగా స్త్రీ పాత్ర మంగమ్మ పాత్ర, ఆ పాత్ర నుంచి ఏమైనా కొన్ని పాటలు కానీ చెప్తాను స్వామి. చెప్పండి. ఒక ఏదో ఒకటి. ముగ్గురు గొల్లాల స్వామిలు, వీళ్ళు ముగ్గురు కలిపి ఒక పల్లెటూరు నుంచి సిటీ వెళ్ళడానికి బయలుదేరుతారు స్వామి. బస్సు కోసం ఎదురు చూస్తారు. ఆ బస్సు పాట స్వామిది. ఎక్కేన్ర బాబోయి ఆర్టీస్ బస్సు, నేనెక్కలేన్ర బాబోయి ఆర్టీస్ బస్సు, ఎక్కు మన్నా నేనెక్కలేనన్నా, ఎక్కు మన్నా నేనెక్కలేనన్నా, ఎక్కేన్ర బాబోయి ఆర్టీస్ బస్సు, నేనెక్కలేన్ర బాబోయి ఆర్టీస్ బస్సు. ఆర్టీసీ బస్సు. నాయనో బస్సు వద్దురా, ఆ బస్సు మనకొద్దు, నడిచేది మేలురా, నాయనో బస్సు వద్దురా అని మా ఏరియాలో కూడా పాడుతుంటారు. ఓకే. తర్వాత మంగమ్మ గారు. మంగమ్మ గారు అంటే వీళ్ళు రైతు ఫ్యామిలీ స్వామి. రైతు వచ్చి సూరి. ఆయన ఏమంటాడంటే, ఈ పల్లెటూరులో మనం బతకలేము, పట్నం వెళ్ళిపోదాం పద అంటాడు. ఎవరిని? భార్య అని. నేను రానయ్యా, పట్నంలో ఏం తిని బతుకుతాము అని చెప్పుద్ది. చెప్తే కుదరదు, పట్నం వెళ్దాం అంటాడు. వాళ్ళు పట్నం వస్తారు. బయలుదేరవే పిల్ల రైలు బండెక్కెళదాం, అబ్బా నేను రాను పట్నములో బతకలేము, అబ్బా నేను రాను పట్నములో బతకలేము. పట్నం అంటే పట్నమే, విశాఖ పట్నమే, వాడలున్న పట్నమే, మేడలున్న పట్నమే, ఆడోళ్ళు తిరిగేటి అందమైన పట్నమే. బయలుదేరవే పిల్ల రైలు బండెక్కెళదాం, బయలుదేరవే పిల్ల రైలు బండెక్కెళదాం, అబ్బా నేను రాను పట్నములో బతకలేము, అబ్బా నేను రాను పట్నములో బతకలేము. ఉండడానికి ఇల్లు ఉండాలే మనకొకటే, ఉండడానికి ఇల్లు ఉండాలే మనకొకటే, తలుపులు లేని పాక తాటి కమ్మల పాక, 5 రూపాయలు అద్దె కట్టమంటారు, 5 రూపాయలు అద్దె కట్టమంటారు, అబ్బా నేను రాను పట్నములో బతకలేము. చాలా బాగుంది సార్. మరి ఇంత గమ్మత్తు అయినటువంటి ఆ పల్లె వాతావరణాన్ని, పల్లెటూరు ప్రజల యొక్క మనోభావాల్ని, వాళ్ళ జీవిత గాథలను ప్రదర్శించేటువంటి ఈ జానపద కథలో మీరు ఒక 20 ప్రదర్శనలు ఇచ్చింటారా? లేదు, దాదాపు 300 నాటకాలు. 300 నాటకాలు. లేడీ వేషం ఆడాను, ఆ గొల్ల వేషాన్ని 200 సార్లు ఆడాను స్వామి. మాది బాగా ఏజెన్సీ స్వామి. ఏజెన్సీలో నిద్ర లేకుండా ఇవాళ ఈ ఊర్లో ఆడితే పక్క ఊర్లో రేపు, ఆ రకంగా ఏజెన్సీలు తిరిగాం స్వామి. అంటే జనాల్ని అవేర్నెస్ చేయడానికి కూడా. మరి ఈ రంగస్థలం పౌరాణికంలోకి ఎట్లా వచ్చినారంట? పౌరాణిక ఎట్లా వచ్చానంటే, మా పిన్ని గారు భర్త మధ్య రామినాయుడు గారని మా ఊరికి పెద్ద మనిషి, మా నాన్నగారి తర్వాత ఆయనే.
ఆయన గయోపాఖ్యానం నాటకం సమాజాన్ని మొదలు పెట్టాలని చెప్పి మా అన్నయ్య గారిని పిలిచారు. అరే పెద్దోడా, హరిశ్చంద్ర అందరూ ఆడుతున్నారు, గయోపాఖ్యానం అయితే మన జిల్లాలో తక్కువగా ఉన్నారు, ఇది బాగుంటది అని అంటే సరే నాన్న అని చెప్పి మా అన్నయ్య గారు చెప్పడం జరిగింది. నేను అప్పుడు వీళ్ళిద్దరు మధ్యలో కూర్చుండేవాడును, మా చిన్నాన్నగారికి మా అన్నయ్య గారికి మధ్యలో కూర్చుండేవాడును. మా చిన్నాన్నగారు డాడీ అనేవాడు, నన్ను పేరెట్టి పిలిచేవాడు కదా, డాడీ అనేవాడు. ఆ టైంలో వీళ్ళు ఒక ఊరు నుంచి, మా పక్క ఊరు బాసూరు, ఇలాంటి హార్మోనిస్ట్ ఆయన పేరు సూర్యనారాయణ ఆచార్య గారు అని, ఆచార్య గారు ఆయన విశ్వనాథ్ ఆచార్య గారిని తీసుకొచ్చి మా ఊరికి వాళ్ళ ఊరికి 3 కిలోమీటర్ల స్వామి. ఈ 3 కిలోమీటర్లు కూడా వెళ్ళడానికి ఉండేది కాదు. 24 hours ఇక్కడే బాక్స్ పెట్టుకొని మాకు సాధన చేస్తూ ఇక్కడే తింటాం, ఇక్కడే ఉండడం జరిగింది స్వామి. ఆ టైంలో వాళ్ళకి జీతభత్యాలు మా నాన్నగారు ఎలా పంపించేవాళ్ళంటే, మా చిన్నాన్నగారు ఒక 5 బస్తాలు వడ్డులు, మాకు అక్కడ ధాన్యం అంటారు వడ్లు, ఈ వడ్లు తీసుకెళ్ళి ఆడించి విశ్వనాథ్ గారి ఇంట్లో పడిసేయండిరా అని చెప్పేవాళ్ళు. వెళ్తా వెళ్తా అదిగో మన పొలంలో కూరగాయలు తీసుకొని ఇచ్చేసి గురువమ్మ గారికి ఇచ్చేసారండి అని చెప్పేవాళ్ళు. అలా దాదాపు 6 నెలలు ప్రాక్టీస్ ఇచ్చారు స్వామి. ఏది గయోపాఖ్యానంలో మా అన్నయ్య అర్జునుడు ఆడేవాడు, గైడ్ ఆడేవాడు. అయితే నన్ను సహదేవుడు ఆడమన్నారు. ఆడమంటే నేను ఆడను, నాకు సిగ్గు ఎక్కువ, నా వల్ల కాదని చెప్పా స్వామి. చెప్తే ఇక వాళ్ళ ఆర్తిపలాలు పడుతూ గయోపాఖ్యాన నాటకం ప్రదర్శన అయిపోయింది. ప్రదర్శన ఇచ్చారు మా ఊర్లోనే. అర్జునుడిగా కృడు సత్యనారాయణ తీసుకొచ్చారు, కృష్ణుడిగా వసుంధరాదేవిని తీసుకొచ్చారు స్వామి. వసుంధరాదేవిని తీసుకొస్తే భారవరిగా నాటకం జరిగింది. ఎంబడెంబడే పల్లెటూర్లు కదా, బుక్ చేయడం జరిగింది. రేపు మా ఊర్లో లక్ష్మీపురం, ఎల్లుండు బాసూరు, అవతల ఎల్లుండు అర్ధలి, లక్ష్మీ కోటిపల్లి, ఆ రకంగా జరిగింది స్వామి. జరిగితే అప్పుడు కురుడు సత్యనారాయణ గారిని చూసి నేను నా జీవితంలో ఎప్పుడైనా అర్జునుడు ఆడాలి అనేది నాకు బాగా నాటుకుంది. అర్జునుడు గయోపాఖ్యానం జరుగుతుండగా మా చిన్నాన్న గారు ఏమన్నారంటే, ఒకటే అయిపోయింది కదా నాటకం, హరిశ్చంద్ర కూడా రూపు రెడీ చేద్దాం అని చెప్పి అన్నారు. అన్నాక నన్ను ఫస్ట్ సచికీర్తి ఆడమన్నారు. సరేలే అన్న. ఒక పద్యం నేర్పారు. నేర్పినాక ఎంబటే ఒక వారం రోజుల తర్వాత పక్కన బాసూరులో వాసుదేవ నాయుడు గారు అని మంచి పేరు, అలా దేనికో నాటకం పెట్టారు. ఆ నాటకంలో నేను సత్యకీర్తి ఆడాలి. మా చిన్నాన్న గారు అన్నారు 2 రోజులు టైం ఉంది, సత్యకీర్తి కాదు మనకి లేడీ కొరత వచ్చింది, మతం కళాకంట ఆడాలి అని అన్నారు. లేడీ వేస్మెంట్ నాన్న ఆడికి, ఆడ అసలు ఇంటికాడ నన్ను గోల్ చేస్తున్నాడు, నేను అర్జునుడు ఆడాలంటున్నాడు, మరి మనమేమో ఈ రకంగా చేసామండి. సత్యకీర్తి అయినా సరే బాగానే ఉంటదని చెప్పాను. సత్యకీర్తి ఆడిస్తే బాగుంటుంది అంటే, రేపు నాటకం నుంచి సత్యకీర్తి ఆడిద్దాం, ఇది ఖచ్చితంగా ఈ 3 రోజుల్లో ఈ 3 పద్యాలు ఓకే చేసి మనవాడిని మతం కళాకంట ఆడించాలి అని చెప్పంటే అప్పుడు మతం కళాకంట ఆడే. అక్కడ ఏమన్నా దాంట్లో ఒక పద్యమో గాని పాట గాని గుర్తుందే? చెప్పండి. సగనది కాని తను తాను పగడుకొనుచ విమల సంగీత సాహిత్య విద్యలందు పలుపులు గలంది మాతోటి పాటు సొమ్మ సవిత్ర కులదీప శ్రీ హరిశ్చంద్ర భూప హరిశ్చంద్ర భూప. ఓకే. తరువాత ఇక్కడికి వచ్చినాక మళ్ళీ మా బ్రదర్ కూడా ఇక్కడే ఉన్నారు, ఇక్కడ నాతో పాటు వచ్చారు. మేము నాకు మాలాధారణ చేసిన గురువు గారు తుంపాల నాగేశ్వరరావు గారు స్వామి, ఆయన ఏమన్నారంటే, హరిశ్చంద్ర నాటకం నేర్చుకుందాము, నేను విశ్వామిత్రుడు ఆడుతాను, నువ్వు ఫస్ట్ హరిశ్చంద్ర ఆడు అని చెప్పారు స్వామి. సరే అని చెప్పి మేము ఈ సమాజం శ్రీ సాయి హృదయ కళా నాట్య మండలి అని చెప్పి 1992లో స్థాపించి
నాటకం తీసాను స్వామి సమాజం. ఆ సమాజంలో ఎన్ని అవకతవకలున్నా ఈనాటి వరకు ఎన్నో ప్రదర్శనలు ఇస్తూ ఆ సమాజాన్ని అలా కాపాడుకొని వచ్చాను స్వామి నేను. మొత్తం హరిశ్చంద్రలో అన్ని పాత్రలు అంటే మొదటి నుంచి ఫస్ట్ సీన్ నుంచి చివరి 3 సీన్లు ఆడుతాను స్వామి. కాటి సీన్ కి తనే కాటి సీన్ అసలు ఆడొద్దు అన్నారు స్వామి. ఎవరు? సూర్యనారాయణ గారు. సూర్యనారాయణ మీ గురువు గారు, ఇప్పుడు ప్రస్తుతం మీకు సంగీత సహకారం అందించే గురువు గారు. ఓకే. మరి హరిశ్చంద్ర నుంచి అంతకంటే ముందు గయోపాఖ్యానం మొట్టమొదట మీకు మీ గ్రామ గయోపాఖ్యానం నాకు దాని మీద మమకారం అయితే ఉంది కానీ ఫస్ట్ నేర్చుకుంది నేను హరిశ్చంద్ర సార్. గయోపాఖ్యానానికి వెళ్ళలేదు. అది కూడా చెప్తాను. నేను గయోపాఖ్యానం ఏ రకంగా నేర్చుకున్నా కూడా నేను చెప్తాను. నేను ప్రపదంగా హరిశ్చంద్ర నేర్చుకున్నాను స్వామి. ఆ హరిశ్చంద్ర నేర్చుకోవడం కూడా సీతారామయ్య గారని, బావిచెట్టి సీతారామయ్య గారని వంటవును మా కమ్యూనిటీ వర్గమే. తరువాత ఇప్పుడు వచ్చి ఆయనకి 90 సంవత్సరాల వయస్సు. ఆ రోజుల్లో ఆయన తీసుకొచ్చాను స్వామి. ఆయన తీసుకొచ్చి ఒక రూమ్ తీసుకొని వీళ్ళు నెలకు నాకు 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు స్వామి. సమాజం మొత్తం నేనే మెయింటైన్ చేసేవాడిని. నా భార్య గురువు గారి బట్టలు ఉతికి నానా సేవలన్నీ చేసేది స్వామి. ఇప్పుడు మేడం గారి గురించే మాట్లాడదామని అనుకుంటున్నాం. మీరే ప్రస్తావన చేస్తున్నారు. మరి మేడం గారు ఏ విధంగా మీకు సహకరించినారు? కళారంగంలో కళారంగంలో తన లేకపోతే నేను కళారంగంలో లేను. మేడం గారి పేరు చెప్పండి. రమణమ్మ గారు. ఆమె నేను 91లో ఆమెను మ్యారేజ్ చేసుకున్నాను స్వామి. నేను మ్యారేజ్ చేసుకున్నాక నేను చేసుకున్న టైంలోనే ముఠా పనికి వంటని వెళ్ళాను నేను కాళేశ్వరం మార్కెట్. ఆ టైంలోనే నాకు ఈ బాగా ఈ బాక్స్ సౌండ్ వినబడేది. ఎల్లు లోకల్ మీదగా వెళ్ళేవాడిని సైకిల్ వేసుకొని. ఈ సౌండ్ వినబడేది. వినబడితే ఒక రోజు సైకిల్ కూడా ఆఫ్ చేసేవాడిను. డ్యూటీకి కూడా వెళ్ళేవాడిని కాదు. అలా సీతారామయ్య గారు పరిచయం అయితే ఆ సీతారామయ్య గారిని తీసుకొచ్చి ఇక్కడ సమాజం మొదలు పెడితే మేము మనకి ఎందుకండి గోళ, ఈమంతంత మాత్రం ఉండేది, అసలు ఏం తెలిసేది కాదు. ఇంక అట్లా కాదమ్మా, నేను ఖచ్చితంగా నాటకం నేర్చుకోవాలి, నేను స్టేజీ ఎక్కాలి అని చెప్పి ఈమెతో గొడవాడుకొని చాలా రకాలుగా ఒకసారి కాదు. అట్లా కాదమ్మా, ఇది పరిస్థితి, ఈ ఒక్క నాటకం ఆడుతా, ఈ ఒక్క నాటకమే అని చెప్పి తీసుకొచ్చి ఒక 3 నెలల తర్వాత నాటకం డేట్ పెట్టినాక గురువు గారి కుంట్లో బాగోలేదు స్వామి. ఈలోగా నన్ను ఇక్కడ డాక్టర్ గారు, తెలుగుదేశం డాక్టర్ గారని, వాళ్ళ సొంత ఊరు గంగినేని, ఈవేళ అది తెలంగాణ, అప్పుడు మన ఆంధ్ర. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈయన రాజకీయంలో మంచి పేరు సంపాదించుకున్నారు, వైద్యంలో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. డాక్టర్ వెంకటేశ్వరరావు గారు. ఆయన ఏమన్నారంటే, త్రినాథ్ గారు, నేను విశ్వామిత్రుడు ఆడాలని నాకు కోరిక ఉంది, సరైన హరిశ్చంద్రుడు నాకు ఎవరు కనబట్టలేదు, అలాగని చెప్పి నువ్వు గొప్పగా పాడుతానమని కాదు, నీ భాష నీ వేషము చాలా బాగుంది, మన ఇద్దరం ఆడదాం మా ఊర్లో అని చెప్పి తీసుకెళ్లారు స్వామి. 170 రూపాయలు కిరాయి ఇచ్చాడు స్వామి నాకు. ఆ ఊరు తీసుకెళ్లి 170 రూపాయలు కిరాయి ఇచ్చాడు. తర్వాత మా వాళ్ళందరూ అన్నారు, నువ్వు ఆడేస్తున్నావు నాటకాలు, మరి మా పరిస్థితి ఏంటి అని చెప్పి అడిగారు. అడిగితే సరే ఇప్పుడు మనం డేట్ పెడదాం స్వామి, డేట్ పెట్టుకున్నాక ముందు ఇక్కడ ఆడాలి కదా అని చెప్పంటే సరే అన్నారు. ఎవరో తోచిన వాళ్ళు ఇచ్చారు. ఇక నాటకం ఆడాం. నాటకం ఆడినాక మా గురువు గారు నేను బాగా పాడాం. తర్వాత కొండలరావు గారు అని ఇప్పటికీ ఉన్నాడు, ఆయన ఒకడు బాగా పాడారు, దగ్గరందరూ పేళ్ళు అయ్యారు. మా ముగ్గురు కొన్ని రోజులు ఈ సమాజాన్ని, ఆ గురువు కదా నీ గురువు, ఈ గురువు కదా నా గురువు, తీసుకొచ్చి అలా లాక్కొచ్చాం. ఎవరు కాలే ఇడిపోయారు. ఈ స్వామి మా కొండలరావు ఉన్నా గాని ఆయన వ్యాపారిచ్చిగా ఆయన వెళ్ళిపోయాడు. నేను మాత్రం సాయి హృదయ కళానాక్షి మండలిని ఈనాటికి కూడా ఆ బ్యానర్ మీద నేను 2 లక్షలు తీసుకున్నాను, 1,00,000 తీసుకున్నాను, 50,000 తీసుకున్నాను, 60,000 తీసుకున్నాను. గవర్నమెంట్ నుంచి చాలా రకాలుగా నేను లబ్ధి పొందాను స్వామి. నా బ్యానరు ఈ రోజుకి నాటకం డేట్ పెట్టినాక ఆగింది అనేది, వర్షం వస్తుంది, తుఫాను వచ్చింది అనేది లేదు స్వామి. దాన్ని అలా కంటిన్యూషన్ చేస్తూనే ఉన్నాను స్వామి. చాలా సంతోషం సార్. మరి మేడం గారు, మీరు నేర్చుకున్నటువంటి గురువు గారి బట్టలు కూడా ఉతికినారంటారు. అవునండి, అంత సేవ చేసినారు. చేసింది నాది ఇక్కడే ప్రకాశ్ నగర్ లో ఉండేవాడిని స్వామి. అక్కడ కొన్ని దాదాపు ఒక 30-40 ప్రదర్శనలు ఇచ్చాం స్వామి.
సర్కిల్ ద్వారాగా గానీ అక్కడ ఉన్న గ్రామ పెద్దల ద్వారాగా గానీ అక్కడి నుంచి వచ్చినాక ఇక్కడ కూడా ఇదే సెంటర్ లో కొద్ది ముందుకెళ్తే సెంటర్ ఉంది స్వామి. ఆ సెంటర్ లో మా రామ్ ప్రసాద్ వీళ్ళందరూ సహకరించి ఇక్కడ కూడా ఎన్నో రోజులు ఆడిన రోజులు ఉన్నాయి. అక్కడ ఆమె సొంతంగా ఆమె చేతులతో టీ పెట్టి తీసుకొచ్చి ఇవ్వటము, భోజనాలు ఏర్పాట్లు చేయడము, వచ్చిన కళాకారులకు ఆమె భోజనాలు పెట్టడం. ఈ రోజుకి కూడా నేను విజయవాడ కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా కళాకారుల సెక్రటరీ అయినా ఎవరైనా ఫోన్ చేసినా గతంలో ఏంటి వాళ్ళు ఫోన్ చేశారు వీళ్ళు ఫోన్ చేశారు ఆడవాళ్ళు ఫోన్లు వస్తాయి అనేది నేను ఇప్పుడే సెక్రటరీ అయ్యాను. అయినాక మేడం లేరు మీరెవరు చెప్పండి, పలానా ఊరి నుంచి చేస్తానమ్మా, సరే చెప్తాను. రాగానే పలానా ఊరి నుంచి అంజనప్ప చేశారు లేదా వాళ్ళ శ్రీమతి గారు చేశారు చెప్పడం 100కి 100%. నేను అయితే మాత్రం కళారంగంలోన కార్యక్రమాల్లోనూ ఆధ్యాత్మికంగా అంటే ఇక మరి 50-50 స్వామి. లేదు ఆమె 60 నేను పార్టీ అయినా అవ్వచ్చు. ఆమె 60 నేను పార్టీ. మీరు అంటుంటారు భవా ఏది బిల్వమంగన పాత్ర పాడుతుంటారు అని. అక్కడ ఉంది కదా పద్యం ఒకటి, భార్య అనుకూలవతి కాకపోతే పరిస్థితి ఎట్లుంటుందని. అవును, ఆ పద్యం ఏమన్నా వస్తే ఒకసారి ఈ సందర్భంగా పాడండి. భార్య అనుకూలవతి కాని ఎడల ఆ భార్య ప్రత్యక్ష నరకమని కూడా చెప్పవచ్చు. రాదా కష్టభరితంబు బహుళ దుఃఖప్రదంబు సారరహితంబునైన సంసారమందు భార్యను స్వర్గమొకటి కల్పనము చేసే, భార్యను స్వర్గమొకటి కల్పనము చేసే, పురుషుల నిమిత్తము రాగా పురుషుల నిమిత్తము పురాణ పూర్వసుందో సందర్భానుచితంగా మంచి పద్యాన్ని పాడినారు మీరు. అంటే బిల్వమంగళ పాత్ర కూడా మీరు నటిస్తారు అనేది మన ప్రేక్షకులకు తెలుసు. మరి మీరందరూ కూడా చూస్తున్నటువంటి వాళ్ళు ఇట్లాంటి కళాకారులను ప్రోత్సహించాలంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇంతవరకు చూస్తున్నారు కదా, లైక్ చేయకపోతే చేసి ఇట్లాంటి వీడియోల్ని మీ ఫ్రెండ్స్కి మీ అయినపోయినటువంటి బంధువులకి మీరు షేర్ చేస్తే మరింత మంది కళాకారులను కలిసేటటువంటి అవకాశం మాకు దక్కుతుంది. అది ఒక సపోర్ట్ అన్నమాట. మరి గయోపాఖ్యానం గురించి మర్చిపోయినాం సార్. గయోపాఖ్యానం మర్చిపోయారు కదా. చింతలపూడి నాగేశ్వరరావు గారు అంటే కొమ్మూరు నాగేశ్వరరావు గారు అంటారు. నేను మార్కెట్ లో ముఠా పని చేస్తుండగా నా స్నేహితులు ఒక ఆయన నరసనపేట దగ్గర నాతో పాటు ముఠా పని చేశారు. అంటే ఇక్కడే విజయవాడలోనే ఆయన స్వగృహము నరసనపేట దగ్గర ఏదో పల్లెటూరు. ఆయన ఎప్పుడు బావగారు అనేవాడు నన్ను. బావగారు మిమ్మల్ని ఎప్పుడైనా ఆడించాలి, మా ఊర్లో హరిశ్చంద్ర ఆడించాలి అనేవాడు. సరే అని చెప్పి ఆ ఊర్లో పురాతన కాలంలో కలెక్టర్ గారు శివాలయం కట్టించారంటే ఎప్పుడో మహాశివరాత్రికి నాటకం ఆడాలి బావా అని చెప్పి నాకు ఒక లెటర్ వేసాడు స్వామి. అప్పుడు లెటర్ల కాలమే. లెటర్ వేస్తే ఆ లెటర్ చూసి నాకు 1 కోటి రూపాయలు దొరికినంత ఆనందం అయిపోయింది. అంటే 3 జిల్లాలు దాటినా కూడా నాకు నాటకం ఆడడానికి అవకాశం వచ్చింది అని చెప్పి ఆ టైంలో ఆ కలెక్టర్ గారి ల్యాండ్ ఫోన్ నుంచి నేను ఇక్కడ మార్కెట్ లో ముఠా పని చేసేవాడిని కదా. మా ఓనర్ గారు మార్కెట్ లో ముఠా పని చేశారు. ముఠా పని అంటే కలాస మూట్ల బయట. మీ సైడ్ ఏమంటారు దాన్ని? హమాలి పని అంటారు. హమాలి. ఇక్కడ కూడా హమాలి అంటే సున్న పని అంటారు ఇక్కడ. అయితే ముఠా పని చేసేవాడు నేను. అది ముఠా పని కూడా నేను 2 నెలలే చేసా అక్కడ మార్కెట్ లో. తర్వాత గుమస్తాగా తీసుకున్నారు నన్ను.
ఆ టైంలో ఈ లెటర్ చూసి ఆనందపోయి నేను మా ఓనర్ గారికి తీసుకెళ్ళి అన్నయ్య నన్ను శ్రీకాకుళం జిల్లా దాటినాక నాటకం ఆడమని లెటర్ వేసారు. ఒక పిచ్చోడా అదేమని పెద్ద ఇదేంటి అని అరిశాడు ఆయన. అరిసి ప్రశాంతంగా నువ్వు ఇక్కడ పని చేసుకో, ఎందుకు నాటకాలు ఎందుకు, నీకు ఇంకా ఏమీ లేదు, ఇల్లు పొల్లు నువ్వేం సంపాదించలేదు అన్నాడు. అదేంటనయ్యా నేను ఎంతో ఇదే నేను నేర్చుకుంటే అదేంటి అని అన్నా నేను. సరే నీ ఇష్టం అన్నాడు. కాదన్నయ్య అది ఫోన్ నెంబర్ ఇమ్మన్నారు. మన ల్యాండ్ ఫోన్ నెంబర్ ఇవ్వు అని గట్టిగా దబాంచి. సొంత అన్నగారు కాదు, మా ఓనర్ గారు అన్నయ్య అని పిలిచేవాడు. మన ల్యాండ్ ఫోన్ ఇచ్చాను సార్. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అయ్యా మాకు హరిశ్చంద్ర కాదు చింతామణి ఆడాలన్నారు. ఏం చేయాలి చింతామణి అంటే అసలు టచ్ లేదు. అసలు ఆ చింతామణి నాటకంలో ఎవరు ఉంటారో యాక్టర్లు ఎవరు, చింతామణి భవాని తప్పి రెండో పేరు నాకు తెలియదు. కొమ్మూరు నాగేశ్వరరావు గారిని నేను అడగడం జరిగితే ఆడదామండి అన్నాడు. ఆడదామండి అంటే సరే ఓకే అయిపోయింది. ఆ పిచ్చ రోజుల్లోనే 37,000 ఇచ్చారు నాటకానికి. అనంతపురం విజయలక్ష్మి చింతామణి, మన గొడ్డాల రమణయ్య గారి నంబాపురం ఆయన భవాని, ఈ రకంగా అక్కడికి వెళ్ళాం, నాటకం ఆడాం. అప్పుడు నేను ఉండే 17వ నెంబరు అప్పుడు ఆయనకు ఉండేది నాగేశ్వరరావు గారికి. నేను అప్పుడు 14లో ఉండేవాడు. ఇప్పుడు సూర్యనారాయణ గారి రూమ్ లో నేను ఉండేవాడును. సరే ఒక వారం తర్వాత వచ్చి బిలవమంగళ నేర్చుకున్నాడు. బిలవమంగళ అయితే నాకు వద్దయ్యా, నేను అర్జునుడు నేర్చుకోవాలి, గయోపాఖ్యానం అర్జునుడు నేర్చుకుంటా, లేకపోతే నాటక రంగానికి వచ్చి చెప్పేస్తానన్నా. సరే నాకు వచ్చిన తీరులో నేను చెప్తాను అన్నాడు. సరే అలా అన్నా. ఆ రోజే కొబ్బరికాయ కొట్టాం, స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసినాక నాటకం అయిపోయినాక మన వేషం మన పోషం మన నోటికి వచ్చినాక తుమ్మలపల్లిలో టికెట్ నాటకం పెట్టారు. ఆర్ఏ నాయుడు కృష్ణుడు, నేను అర్జునుడు ఆడాం. ఎవరేజ్కి పర్లేదు అనిపించుకున్నాం. ఆర్ఏ నాయుడు ఒక 5,000 6,000 చదివింపులు వచ్చాయి, నాకు 4,000 రూపాయలు చదివింపులు వచ్చాయి. తర్వాత కిల్లార్ లక్ష్మి, మన కేవీ రెడ్డి గారు, వీళ్ళు మన మల్కారెడ్డి, వీళ్ళు హరిశ్చంద్ర ఆడారు. మా సీన్ వరకు బాగానే ఉంది అనిపించుకుని వచ్చాం మేము. ఇక అది అలా అలా జరుగుతుండగా అదే నాగేశ్వరరావు అన్నారు, పద్దాకా నేను దొరకట్లేదు కదా, ఈ పద్యాలు సూర్యనారాయణ గారికి ఎక్కించండి, ఏది గయోపాఖ్యానం అర్జునుడు, మీ ఇద్దరికి సరిపోద్దానంటే ఇక ఆయన మీద పాడడం మొదలు పెట్టాం. ఇక నాగేశ్వరరావు ఈ రోజు కూడా పాడమన్నా ఎందుకులేండి అనుకొని వచ్చి ఆయన ఖాళీ ఉంటే ఆయన దగ్గర పాడుతాం, లేకపోతే ఇంకెక్కడ పాడినా. ఇది ఆ గయోపాఖ్యానం అర్జునుడు పద్యాలు మాత్రం ఏ పద్యాలు ఆయన ఎవరి దగ్గర పాడుతాను, కానీ గయోపాఖ్యానం మాత్రం మా సూర్యనారాయణ గురువు గారు ఉంటేనే పాడుతా. ఎందుకలా నాకు మా ఇద్దరికి మంచి కాంబినేషన్ అని నేను అనుకుంటున్నా. కాంబినేషన్ గా చాలా ఊర్లు శ్రీశైలం ఆడాము, తర్వాత ఇటు మన కదిరి ఇటు ఈ సైడ్ కూడా చాలా చోట్ల ఆడాం. ఇటు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఈ సైడ్ ఆడాం. ఎక్కడ ఆడినా భీమవరం మా ఊళ్ళమ్మ ఎక్కడ ఆడినా మేము ఎవరేజ్గా పర్వాలేదు అనిపించుకున్నాం, లేదంటే బాగా పాడాడు అనిపించుకున్నాం, కానీ బాగోలేదని ఎక్కడ అనిపించుకోలేదు. నాకు అది నమ్మకం. హరిశ్చంద్ర ఎవరి మీదైనా పాడుతా, అర్జునుడు మాత్రం సూర్యనారాయణ ఉండాలని ఒక నా మైండ్ లో ఉంటది ఎప్పుడు కూడా. మరి మీ కాంబినేషన్ లో మన ప్రేక్షకుల కోసం గయోపాఖ్యానం నుంచి ఓ పద్యాన్ని పాడండి. వాసుదేవా మహానుభావ తత్వము గలాడనంచునే తలపలేదు, పూర్వమైతిని తలపగా పోవలే. మానదనుడనగుట నీకునే మరదినగుట, మానదనుడనగుట నీకునే మరదినగుట, తలచినాడను బావ తల
క్షత్రియ ధర్మ మొదట చాలా సంతోషం సార్. చాలా చక్కని కాంబినేషన్ మీది. మరి హరిశ్చంద్ర పాత్ర నుంచి కూడా కొన్ని పద్యాలు పాడితే బాగుంటుంది. అలాగే స్వామి. ఓకే సార్.